తెలంగాణ హీరోస్ ఎంతోమంది ఉన్నారు, కానీ అయినా మన తెలంగాణ గురించి ఎవరు తీయట్లేదు. డిప్యూటీ సీఎం ఆంధ్ర ఉండి కూడా పవన్ కళ్యాణ్ సినిమా తీసిందంటే నాకు చాలా బాగుంది. సెక్యులర్స్ అయితే ఖచ్చితంగా కళ్ళు తెరుచుకుంటారు భయ్య సినిమా చూసి. ఒకటే మాట అంతే, ఇంకేం లేదు. సూపర్గా ఉందండి, సూపర్గా ఉందండి, బాగుంది మూవీ, బాగుంది. ప్రతి ఒక్కరు శత్రువులకి ఒక సవాల్ వేసినారు, ఒక డైలాగ్ ఇందులో చూపెట్టారు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే శత్రువులు వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ తరంగా చూపిస్తారు. బాగుంది. చేస్తున్నారు, ఏదో నా కొడుకు చేస్తారు, ఏదో నా కూతురు చేస్తారు, చేసిన వాళ్ళు చేస్తారండి. ఊరికే చెప్తారు, అవి ఎందుకు చెప్పరు? ఇప్పుడు ఏదైనా అనుకుంటే ఇలాంటి టైంలో చెప్తారు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఎంతమంది దీంట్లో వస్తారో ట్రోల్ చేయడానికి మీరు చూడండి. ఇందులో ఇలాంటి మూవీ వచ్చినప్పటికీ చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ చేయలేదా? ఆయనకి ఎంతమందో శత్రువులు ఇది దీంట్లోనే అన్నప్పటికీ మళ్ళీ ట్రోల్ చేశారు, ఎన్నో మాట్లాడినారు, ఎన్నో చేశారు. ఆయన నవ్వుకుంటే వెళ్ళిండు జైలుకి, మళ్ళీ నవ్వుకుంటే వచ్చిండు ఇంటికి. నచ్చుతుంది. ఎందుకంటే సూపర్గా ఉందండి, దాంట్లో ఏ రాంగ్ లేదు, సూపర్గా ఉంది, బాగుంది. మూవీ అయితే హిట్ అవుతుంది. కలెక్షన్ అయితే మంచిగా రావాలని నా దేవుడు కూడా కోరుకుంటున్నాను, ప్రజలకి పనికి రావాలని కోరుకుంటున్నానండి. హైలైట్ పాయింట్స్ అంటే ఆయన యాక్టింగ్ కానీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ హైలైట్ అన్నమాట. అండ్ సాంగ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్టోరీ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. యా అవును, యా చాలా మంచి రిజల్ట్ ఉందండి. 10/10 అన్నమాట. మీరు అసలు డిసప్పాయింట్ గారు ఈ మూవీ వల్ల. అసలు చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. ఆయన బ్లాస్ట్ అయిపోయిందండి. ఒక వేవ్ వచ్చింది ఆయన లోపల స్క్రీన్లోనే, అయితే ఒక వేవ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అయితే. ఇంకా అది అలా కంటిన్యూ అయింది. ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు ఎంట్రీ వచ్చినప్పుడల్లా ప్రతిసారి థియేటర్ మొత్తం బ్లాస్ట్ అయింది. చాలా బాగుంది. ప్రతి 10 నిమిషాలకి ప్రేక్షకులందరికీ ట్రీట్ ఉంటుంది అన్నారు. సో అది ఉంది ఖచ్చితంగా ఉంది. ప్రతి 10 మినిట్స్కి ఒక హై ఉంటుంది సినిమా మొత్తం. చాలా బాగుంది, ఎనర్జీ ఉంది మొత్తం సినిమా మొత్తం అంతా. ఉందండి. సెకండ్ హాఫ్లో అంతా కొంచెం ఆ సినిమా సోల్ అంతా సెకండ్ హాఫ్లో ఉండడం వల్ల కొంచెం ల్యాగ్ అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ లీడ్ బాగా ఇచ్చారు. పార్ట్ 2కి లీడ్ మాత్రం క్లైమాక్స్ చాలా బాగుంది. బాబీ డియోల్, పవన్ కళ్యాణ్ ఇద్దరిది బాగుంది. బాగుంది, వాళ్ళందరూ బాగానే యాక్ట్ చేశారు. కానీ హీరోస్ ఎంతోమంది ఉన్నారు, కానీ అయినా మన తెలంగాణ గురించి ఎవరు తీయట్లేదు. డిప్యూటీ సీఎం ఆంధ్ర ఉండి కూడా పవన్ కళ్యాణ్ సినిమా తీసిందంటే నాకు చాలా బాగుంది. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ అభిమానం కాకపోయినా కూడా మన తెలంగాణ స్టోరీ ఇంకా రావాలి చేయాలి అని చెప్పి మన తెలంగాణ హీరోస్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ తీస్తలేదు మన తెలంగాణ గురించి. పవన్ కళ్యాణ్ తీస్తారు. వీళ్ళ పవన్ కళ్యాణ్ చూసి మీరు కూడా కొద్దిగా తెలంగాణ హీరోస్ ఎవరు ఉన్నారో చూసి మీరు కూడా ఇంట్రెస్ట్ స్టోరీ మన తెలంగాణ చరిత్రని, రజాకారులు చేసిన మన అరాచకాలు అన్నీ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు మన తెలంగాణ వచ్చినప్పుడు సార్ అన్నీ బయటపడుతున్నాయి. కానీ నా కోరిక ఏంటంటే మన పవన్ కళ్యాణ్ తీసిన మన తెలంగాణ ఈరోజు కూడా తీయాలని నాకు ఒక కోరిక. ఓకే, థ్యాంక్ యూ. ఎక్సలెంట్, బాగుంది, సూపర్. నమ్మినోడు గొప్పడు, జై జనసేన. నేను నమ్మినోడు గొప్పడు. బట్ సూపర్ ప్రతి హిందువు చూడాలి. సూపర్ పవన్ కళ్యాణ్ హిట్ కొట్టాడు. సూపర్ హిట్. నమస్కారం అండి. ఇప్పుడే మార్నింగ్ షో చూసి వచ్చాము. సో పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం ఈ సినిమాతో కనిపించింది. ఎంత బాగా నటించారంటే, ఆయనకి డ్రీమ్ ఉంటుంది ఇలాంటి సినిమా చేయాలని చెప్పి అంటూ ఉంటారు ఎప్పుడు కూడా. అలానే ఆ డ్రీము ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నాం. ఇప్పుడే ఔరంగజేబ్, వీరమల్లు కలుసుకున్నారు. నెక్స్ట్ పార్ట్ చూసుకుంటే ఇంకెంత బాగుంటుందో. చాలా బాగుంది, ఇంత బాగుందని చెప్పడానికి లేదు. చాలా అద్భుతంగా చేశారు పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ పార్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఫైట్ ఒక్కడే చాలు పవన్ ఫ్యాన్స్కి, అదొకటి. మూవీ టు బి ఎక్స్ట్రాడినరీ హిట్, సూపర్ బ్లాక్ బాస్టర్. అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ ఇంటర్వల్ ఇట్ షుడ్ బి ఎ వెరీ గుడ్ క్లైమాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడే చూశాను భయ. సినిమాలో వచ్చేసి పవన్ కళ్యాణ్ 2 కళ్ళతో పుల్లుల్ని భయపెడతాడు భయ. చాలా సూపర్ ఉంది. తన కుంఫుతో వందలాది మందిని తన కుంఫుతో రఫ్ ఆడించేస్తాడు భయ. చాలా సూపర్ ఉంది. నిత్య జీవితంలో జగన్ నుండి ప్రజల్ని ఎలా కాపాడాడో ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాలో ప్రజల్ని అలా కాపాడతాడు భయ. చాలా సూపర్.
పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ అతను పాత సినిమాలు అంటే మనం తమ్ముడు బద్రి ఆ టైంలో చూసేటప్పుడు ఎంత షార్ప్ ఐస్ ఉండేవో, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కాన్ఫిడెన్స్ అన్నీ వెనక్కి వచ్చేసాయి. అంటే ఆ డిప్యూటీ సీఎం పవర్ కావచ్చు, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ హార్ట్ఫుల్గా పీస్ఫుల్గా హ్యాపీగా ఉన్నప్పుడే ఆ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలడు. సో మళ్ళీ మీరందరూ కూడా పాత పవన్ కళ్యాణ్ని చూడాలంటే థియేటర్స్కి రండి. ఈ సినిమాలో అద్భుతమైన ఎడిటింగ్, కేఎల్ ప్రవీణ్ ఒక్క సీన్ కూడా లాగలేదు, ఫెంటాస్టిక్గా ఉంది. ఇంకా కీరవాణి గారి మ్యూజిక్ ఖచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేసింది. ఈ రెండు కాకుండా ఫోటోగ్రఫీ కూడా బాగుంది. అంటే టెక్నికల్గా ఫిలిం చాలా బాగుంది. గ్రాఫిక్స్ ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ప్యాకేజ్, ఫెంటాస్టిక్ ఉంది. ప్లస్ నిధి అగర్వాల్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ సినిమా ఇస్ గుడ్ అండ్ కరెక్ట్గా ఏం జరుగుతుంది అనే టైపులో ఎండ్ చేశారు. సో సెకండ్ పార్ట్ చూడాలని చాలా ఆసక్తిగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక చరిత్రాత్మక బేస్ తీసుకుని మన హిందూ ధర్మాన్ని మన పాత వీరులు ఎలా రక్షించారో మనకు చూపించడానికి ట్రై చేశాడు. ఒక ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో ఎంత మన హిందూ వీరులు ఫైట్ చేశారో చూపించారు. అటువంటి వీరులను రిప్రజెంట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ స్టారే కరెక్టు. సో మీరు చాలా థ్రిల్కి లోనవుతారు. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. సినిమా వేరే లెవెల్ ఉంది. అక్కడ మల్లు ఇక్కడ మల్లు హరిహర వీరమల్లు సినిమా వేరే లెవెల్ ఉంది. బాబులకే బాబు మా కళ్యాణ్ బాబు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ్ అన్న. మన హిందూ గురించి చెప్పారన్న, సూపర్. ప్రతి ఒక్క హిందూ సినిమా చూడాలి. ఇది పార్ట్ 2 వచ్చింది. బాహుబలి 1, బాహుబలి 2 కాకుండా హరిహర వీరమల్లు 2 కూడా ఉంది. ఇది మాత్రం చెప్తున్నా పక్కా 10,000 కోట్లు చెప్తున్నా ఖచ్చితంగా. నన్ను బిగ్ బాస్కి ఎవడు తీసుకుపోలేడు. హరిహర వీరమల్లు సినిమా ఎవడు తీయలేడు. ఓన్లీ మా పవన్ కళ్యాణ్ బాబు. థ్యాంక్ యూ. హరహర వీరమల్లు సినిమా అయితే అన్న ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, బట్ ఏంటంటే డైరెక్టర్ మారిన వాళ్ళు ఏమో కానీ సెకండ్ హాఫ్ అంతగా ఎంజాయ్ చేయలేకపోయాం. బట్ క్లైమాక్స్ కూడా విజువల్ పరంగా సెకండ్ హాఫ్ చాలా మైనస్లు ఉన్నాయి. ఒక ఆచార్య గ్రాఫిక్స్ కానీ దారుణంగా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఆ ఫైట్స్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్, ఆ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా కష్టపడ్డాడు కూడా సినిమాకి. కానీ కీరవాణి గారు నెక్స్ట్ లెవెల్లో పెట్టారు సినిమాని. ఆ బ్యాక్గ్రౌండ్తో ద్వారాగా నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఒక మైనస్ కూడా లేదన్న, చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే డైరెక్టర్ మైనస్ కావచ్చు. మంచి డైరెక్టర్ తీసుకుంటే ఒక ఇండస్ట్రీగా నిలబడుతుంది ఈ రోజునాడు. బట్ ఊరిగా చూసుకుంటే పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ఒక ఫుల్ మీల్స్ అనుకోవచ్చు. బట్ అదర్ ఫ్యాన్స్కి అయితే ఒకసారి అయితే చూడొచ్చు అన్న. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చితగేసిందిగా బాహుబలికి మించిన బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు నా వరకు చూసుకుంటే. బట్ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ వచ్చేటికి ఒక యావరేజ్ చెప్పుకోవచ్చు అన్న. సో ఓవరాల్గా ఓకే సినిమా, ఒకసారి అయితే చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బాగుంది. అలాగే హీరోయిన్ వచ్చిన సీన్స్లో మాకు కొంచెం బోర్ అని అనిపించింది. 1 man షోకి వచ్చి పవర్ స్టార్ అయితే మాత్రం చాలా కష్టపడ్డాడు. చాలా అంటే ఇలాంటి సీన్లు ఇలాంటి ఫైట్లు ఆయన ఎప్పుడు చేయలేదు. కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సినిమా ఆయన పరంగా చూసుకుంటే చాలా కష్టపడ్డాడు. మరి బట్ నా వరకు చూసుకుంటే కొన్ని సీన్లు ఏంటంటే ఒక సీన్లో గడ్డ ఉంటుంది, ఒక సీన్లో గడ్డ ఉంటుంది కదా, అది సరిగ్గా చూసుకుంటే బాగుండు అని అనిపించింది. సో ఓవరాల్గా అయితే క్రిష్ గారు డీల్ చేయని ఏదైతే పార్ట్ ఉందో సూపర్ అనమాట. జ్యోతి కృష్ణ టోటలీ మైనస్. సో ఓవరాల్గా ఒకసారి చూడచ్చు, 1 time వాచ్ అండి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి సినిమా అనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా సంపూర్ణేష్ బాబు గారి సినిమా అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. అంటే సంపూర్ణేష్ బాబు గారికి మంచి మంచి ఎలివేషన్ షాట్స్ అవి ఇస్తూ ఉంటారు. సో ఇది 5 సంవత్సరాలు అయింది. సీజీ వర్క్, గ్రాఫిక్ వర్క్ చాలా వెటకారంగా అనిపించిందండి. ఓపెన్గా చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ గారి బిగ్గెస్ట్ ఫ్యాన్ని. డిపార్ట్మెంట్లో అనట్లేదు, ఒక ఇంతమంది ఆడియన్స్ ఇక్కడ తుఫాన్ వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. అంటే సినిమాలో యాగం చేస్తే వర్షం పడుతుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే వర్షం వస్తుంది కదా. ఇంతమంది జనం పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చినప్పుడు ఎంతో హైప్ పెట్టుకుని వస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ హైప్, స్టోరీ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, ఎంఎం కీరవాణి గారు ఇచ్చిన సంగీతం బాగుంది, అంతా బాగుంది. కానీ ఈ ఎఫెక్ట్లు కానీ ఆ సీజీ వర్క్ కానీ కొంచెం నాకు ఎందుకో కొంచెం ఇదే అనిపించింది అనమాట. అది యాజమాన్యం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతో హైప్ పెట్టుకుని వస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి. సో మిగతాదంతా ఓకే, ఫైట్ సీన్లు కానీ అన్నీ ఓకే. కానీ ఏంటంటే ఆ గుర్రం మీద వచ్చే సీన్లు చాలా వెటకారంగా ఉంది. బాలకృష్ణ గారు ఉన్నారన్నారు, ఎవరెవరో ఉన్నారన్నారు, ఇక్కడ ఎవరో కనపడలేదు నాకు. సో పార్ట్ 2 కానీ వాళ్ళకి చూపించారేమో. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అంటేనండి ఏదో ఊహించుకుని వస్తారు. ఇది చిన్న సినిమా కాదు, 5 సంవత్సరాల నుంచి ఊరించి వచ్చాం కదా. సో అదొక్కటే మైనస్. కానీ కోహినూర్ డైమండ్ గురించి ఆయన పడే కష్టం,
స్టోరీ కానీ ఎలివేషన్లు కానీ డైలాగులు కానీ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట సినిమా. ఎలా అనిపించింది సినిమా ఇవాళ? గూస్ బంప్స్ అమరన్ ఉంటే చాలు, ఒకేమద్దు ఇంకేమద్దు, మాకే అవసరం లేదు. ఆంधी ఆంधी ఆగే ఇదర్ బారిష్ బి ఆగే. వర్షం తుఫాను ఏమీ లెక్క లేకుండా జనాలు వస్తున్నారు, సినిమా చూస్తున్నారన్న. మీరే అర్థం చేసుకోండి. సినిమా మాత్రం బాగుంది అన్న. కొన్ని మైనస్లు అన్ని సినిమాల్లో ఉంటాయి. విఎఫ్ఎక్స్ అంటారా, లాగ్ అంటారా, ఇవి అన్ని సినిమాల్లోనూ ఉంటాయి. ఇది మన సినిమా, మన తెలుగు సినిమా, మన సనాతన ధర్మం, మన హిందుత్వం గురించి చెప్పే సినిమా. వెళ్ళండి, సినిమా చూడండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చూడడానికి చాలా బాగున్నారు. అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కీరవాణి గారు చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. నిధి అగర్వాల్ పాప కూడా చాలా క్యూట్గా ఉందనుకోండి, అది వేరే విషయం. మీరు మాత్రం సినిమా బాగాలేదు అని చెప్పిన వాళ్ళని నమ్మకండి. ఇలాంటి సినిమాలకు మనకి రివ్యూలతో పని లేదు. వెళ్ళండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు, ఫ్యామిలీ, ముసలి, ముతగా అందరూ తేడా లేకుండా సినిమాకి వెళ్ళొచ్చు. హాయిగా వెళ్ళండి, చూసి ఎంజాయ్ చేసి రండి. అంతే, అంతకు మించి నేను ఇంకేం చెప్పను. ఓజీ నెక్స్ట్ ఓజీ కలుద్దాం.